సో కొంతమంది నన్ను ఏమని అడుగుతున్నారంటే హోటల్ మేనేజ్ చేయాలనుకుంటారట. సో హోటల్ మేనేజ్ చేయాలనుకుంటే ఏ డిగ్రీ చేయాలని కొంతమందికి డౌట్ ఉంది. సో కొంతమందికి అది ఆ డౌట్ని ఈ రోజు నేను క్లియర్ చేసి ఏంటంటే, సో నువ్వు ఏ డిగ్రీ చేసినా పర్లేదు, డిప్లొమా తీసుకున్నా పర్లేదు, అండ్ అడ్వాన్స్ డిప్లొమా తీసుకున్నా పర్లేదు, అండ్ BHM తీసుకున్నా పర్లేదు. BHM అయితే 3 years ఉంటుంది, అడ్వాన్స్ డిప్లొమా 7.5 years ఏమో సంథింగ్ ఉంటుంది, అండ్ డిప్లొమా 1 year అయిపోతుంది. 6 months కాలేజ్, 6 months ట్రైనింగ్. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు డిప్లొమా తీసుకో, సెట్ అయిపోతుంది. 1 year లో నువ్వు తీసేసుకొని 6 months కాలేజ్, 6 months ట్రైనింగ్, అండ్ ఆఫ్టర్ నువ్వు నీ ట్రైనింగ్ అయిపోతే ట్రైనింగ్ తర్వాత జాబ్. అది నీ డిపెండ్స్ ఆన్ యూ, నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీ కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్, నాలెడ్జ్ ఉంటే నువ్వు తొందరగా జాబ్ చేయగలుగుతావు. సో నేను అది అయితే సజెషన్ చేస్తాను, డిప్లొమా తీసుకోమని. BHM చేసినా, DHM చేసినా, ఏహెచ్ఎం చేసినా ఆఖరికి రావాల్సింది డిప్లొమా చేసిన కిందికైనా ఎక్కడికైనా మోస్ట్లీ ఇప్పుడు నువ్వు వేరే ఎక్కడికైనా పోతే అందరూ డిప్లొమా చేసిన వాళ్ళే ఉంటారు హోటల్ మేనేజ్మెంట్. సో అందరూ BHM చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఆల్రెడీ డిగ్రీ చేసి ఉంటే BHM చేయాల్సిన అవసరం లేదు. డిగ్రీ చేయకుండా ఉంటే సో డిప్లొమా బెటర్. డిప్లొమా తీసుకున్నానికి BHM తీసుకున్నానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఒక జాబ్ మీరు ఇద్దరు కలిసి ఒక దగ్గర జాబ్ అప్లై చేశారు. సో నువ్వు DHM తీసుకున్నావు, BHM తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు అన్నిట్లలో సేమ్ ఉన్నారు, కాకపోతే క్వాలిఫికేషన్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది. సో వీనికి జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి, వీనికి ఏమో కొంచెం తక్కువ ఉంటాయి. అంతే తప్పించి మిగిలిన అన్ని సేమ్ ఉంటాయి. సో ఏదైనా మన గుడ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో జాయిన్ అయ్యే ముంగట మీరు ఖచ్చితంగా అన్ని తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో మీకు ఆల్రెడీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.